హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఫేస్లెస్ ఐడియాస్ని అయితే తీసుకొచ్చానండి. చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి కానీ ఫేస్ చూపించకుండా ఎలా చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో ఈరోజు ఫేస్ చూపించకుండా మనం ఎలాంటి ఛానల్స్ పెట్టొచ్చు అని అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఫేస్ చూపించకుండా ఎలాంటి ఛానల్స్ని పెడితే మనకి ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది, అలాగే గ్రోత్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి మోటివేషన్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, మనం ట్రెండింగ్లో నడుస్తున్నాయి. మనం దానికి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక స్టోరీని తీసుకొచ్చి మోటివేటెడ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా మనకి ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్కి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదండి. కుకింగ్కి మనం ఏం కర్రీ చేస్తున్నామో, లేదంటే ఎలాంటి రెసిపీ చేస్తున్నామో, దాంట్లో ఏమేమి యూజ్ చేస్తున్నాము అనేది వరకు చూపిస్తే సరిపోతుంది. దానికి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. కుకింగ్ ఛానల్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. మనం కుకింగ్ ఛానల్ పెట్టుకోవడం వల్ల కూడా గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫిట్నెస్ అనమాట. లైఫ్ స్టైల్ పైన ఈ మధ్యలో చాలా వరకు అయితే వైరల్ అవుతున్నాయండి వీడియోస్. అందరికీ డైట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెరిగిపోయింది. సో దానివల్ల మనం యూట్యూబ్లో డైట్ గురించి కానీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దానిపైన ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. సో మీరు లైఫ్ స్టైల్ మీద ఎలా ఉండాలి, ఏం మనం ఫిట్గా ఉండాలి అంటే ఏం యూజ్ చేయాలి అనే దానిపైన మీరు ఫోకస్ పెట్టేసి అలాంటి ఛానల్లో కనుక వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్లో ఎలాంటి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం స్టిచ్చింగ్కి మనం బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా ఇస్తున్నాము, ఎలాంటి డిజైన్ చేస్తున్నాము, ఫ్యాషనింగ్గా ఉండడానికి మనం ఏమేమి యూజ్ చేస్తున్నాము అలాంటివి చూపించి మనం మెజర్మెంట్స్ ఎలా కట్ చేస్తున్నామో, కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నామో ఇలాంటివి చూపిస్తే సరిపోతుంది. దానికి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్టోరీస్ కూడా చాలా ఎక్కువగా వింటున్నారు. ఇప్పుడు ఏంటి అంటే మనం ఏదైనా ఒక స్టోరీని తీసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మనకి మెయిన్ వచ్చేసి ఏంటంటే వాయిస్ ఓవర్ అనేది స్పష్టంగా ఉండాలి. మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే మనం మైక్నే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే దానికి మనం ఫోన్ని ఇప్పుడు మొబైల్ ఉంది కదా ఇలా పెట్టేసుకొని మంచిగా వాయిస్ అయితే ఇచ్చినట్లయితే మనకి ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. రియల్ ఎస్టేట్కి కూడా మనం ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. మనం ఏం బిల్డింగ్ చూపిస్తున్నాము, దానికి డిజైనింగ్ ఎలా ఉంది, ఎక్కడ ఫ్లాట్ ఉంది, లేదంటే మనం ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో దానికి ఎలాంటి డిజైన్స్ యూజ్ చేయాలి, లేదంటే మనకి ఇంకా ఏమైనా కొత్త బిల్డింగ్స్ ఉన్నాయా అనేది చూపిస్తే సరిపోతుంది. మనం ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఏ ఏరియాలో ఎక్కడ బిల్డింగ్ ఉంది, ఎక్కడ లేదంటే ఫ్లాట్ ఉంది అలాంటివి మనం చూపిస్తే సరిపోతుంది. దానికి కూడా ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఫేస్ చూపించాలనిపిస్తే ఫేస్ చూపించవచ్చు, లేదంటే ఫేస్ చూపించకుండా కూడా మనం రియల్ ఎస్టేట్ని రన్ చేయొచ్చు. అలా కూడా మన ఛానల్ గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు జరుగుతున్న దాన్ని మీరు చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అల్లు అర్జున్కి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, సో దాన్ని చూపించాలి. అలాంటి ట్రెండింగ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, జరిగే నిజాన్ని మనం చూపించాలి. సో అలా మనం పెట్టడం వల్ల కూడా మనకి గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రివ్యూస్ కూడా మనం ఏవైనా ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చినట్లయితే మనకి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. సో దాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తే ఈజీగా సరిపోతుంది. ఏంటి అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ రన్ అవుతుంది, మన తెలుగులో బిగ్ బాస్ రన్ అవుతుంది. సో బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దాన్ని మనం కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి. మన మాటలతోనే వాళ్ళకి ఈజీగా వాళ్ళు మన వైపు తిరిగేలాగా మన మాటలు అనేవి ఉండాలి అన్నమాట. అలా వాయిస్ ఓవర్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చినట్లయితే మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్
ఇంటీరియర్ డిజైన్స్ మనం ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఏ ప్లేస్లో మనకి ఎలాంటి డెకరేషన్ చేస్తే బాగా కనిపిస్తుంది, ఎంత బడ్జెట్లో చేసుకోవాలి, మనకి తక్కువ బడ్జెట్లు ఉంటే తక్కువ బడ్జెట్లో ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఎక్కువ బడ్జెట్ ఉంటే బడ్జెట్ తగ్గట్టుగా మనం డిజైన్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మనం ఇంటిని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది మనం చూపించినట్లయితే అలా కూడా మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. యూట్యూబ్లో చాలామందికి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కానీ లేదు అంటే పాత ఇంటినే కన్స్ట్రక్షన్ చేయలేని వాళ్ళు ఎలాంటి డిజైన్స్ తక్కువ బడ్జెట్లో ఎలా డిజైన్ చేసుకోవాలి అని సెర్చ్ చేస్తుంటారు. సో అలాంటి ఛానళ్ళు కూడా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బోటెక్ అని, బ్యూటీ టిప్స్ అని, ఫ్యాషన్ డిజైనింగ్స్ అవి కూడా చేసుకోవచ్చు కదా ఫేస్ లేకుండా. మీరు ఇవే ఎందుకు చెప్తున్నారు అంటే అవి ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. సో వాటికి అవి ట్రెండింగ్లో లేవు, ఇప్పుడు వెనక్కి పడిపోయాయి అవి చాలా వరకు. అయితే మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా, ఇప్పుడు బ్యూటీ టిప్స్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్స్ కానీ కొద్దిగా తగ్గిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే మీకు అందులో ఏది బాగా నచ్చుతుందో దానిపైనే మీరు ఫోకస్ చేసి ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది వస్తుంది అని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.